పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రధానిని విపక్షాలు టార్గెట్ చేశాయి. విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో విపక్షాలను కాస్త శాంతింపచేసే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేడు రాజ్యసభకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు వేదికగా ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని దానిపై సభలో ఓ ప్రకటన కూడా చేయకపోవడాన్ని వారు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఇది సభా ధిక్కారమేనంటున్నాయి. ఇంత ఆందోళన జరుగుతున్నా ప్రధాని సభకు హాజరు కాకపోవడాన్ని తప్పుపడుతున్నాయి ప్రతిపక్షాలు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉండడంతో ప్రధాని నరేంద్ర మోడీ సభకు హాజరు కావాలని భావిస్తున్నారు. నేడు ఆయన రాజ్యసభకొచ్చే అవకాశం ఉంది. నోట్ల రద్దుపై ప్రధాని సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటంతో ఆయన ఓ ప్రకటన చేయవచ్చంటున్నారు. బుధవారం మోడీ లోక్సభకు హాజరైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. లోక్సభలో బీజేపీకి బలం ఉన్నా రాజ్యసభలో మాత్రం ప్రతిపక్షాలదే పైచేయి. ఈ సమావేశాల్లోనే జీఎస్టీకి సంబంధించిన 2 బిల్లులను సభ ఆమోదించాల్సి ఉంటుంది. ప్రతిపక్షాల మద్దతు లేకపోతే ఈ బిల్లులు గట్టెక్కడం అసాధ్యం. దీంతో వారిని బుజ్జగించేందుకు కమల్నాథులు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితిని చల్లార్చేందుకు బీజేపీ సీనియర్ నేతలు నేడు వివిధ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, అనంత్ కుమార్లకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.